మనం ఇప్పటిదాకా గత 2 వీడియోల్లో బీసీ రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలేంటి, అసలు అది అమలుకు నోచుకుంటాయా అని చెప్పి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేసాం. ఇక దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో నిజానికి తెలంగాణలో రిజర్వేషన్స్ ఎక్కడ ఉపయోగపడతాయి అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాలు ఎన్నున్నాయి? 119. అలాగే లోక్సభ స్థానాలు ఎన్నున్నాయి? 17. సో ఇక ఈ మొత్తం శాసనమండలి స్థానాలు ఎన్నున్నాయి? ఇక్కడ 40. రాజ్యసభ స్థానాలు 7 ఉన్నాయి. ఇకపోతే గ్రామ పంచాయతీలు 12,769 ఉన్నాయి. మున్సిపాలిటీలు 128 ఉన్నాయి. సో మున్సిపల్ కార్పొరేషన్లు మాత్రం 13 ఉన్నాయి. ఈ మొత్తం కలిపేసి టోటల్గా చూసుకుంటే ప్రజాప్రతినిధి ఎంతమంది కావాలి? 13,086 మందిని ఎన్నుకోవాలి ప్రజలు. 13,086 అండి. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఈ సంఖ్య మన రాష్ట్ర జనాభాలో 0.03739%. సో మరి దీనికోసమైనా మనం పోరాడుతున్నాం అని చెప్పి మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. 0.03739%. ఇది ఎంత మైన్యూట్ ఫిగర్ అండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలలో చూసుకుంటే కనుక సంవత్సరానికి 40,000 ఉద్యోగాలు అని ఒక ఎగ్జాంపుల్గా మనం అనుకుందాం. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఇప్పుడు ప్రస్తుతం 1.40 కోట్ల మంది ఉన్నారు. అంటే ఈ 1.40 కోట్ల మంది ఒక పర్సెంటేజ్గా చూసుకుంటే 0.287% వారి కోసం మాత్రమే రిజర్వేషన్స్ అమలవుతాయి. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇక అసలు విషయానికి వద్దాం. నిజానికి బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమయ్యే పనేనా, లేకపోతే ఓట్ల కోసమే ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ ఆడుతున్న ఒక డ్రామానా? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు అనేది కనీసం అమలుకు నోచుకుంటుందా, వెలుగు చూస్తుందా? బీసీల చిరకాల వాంఛ అంటే ఈ రిజర్వేషన్లు అనేది నెరవేరుతుందా? రియాలిటీస్ ఏంటి? తెలంగాణలో 56% బీసీ జనాభా ఉంది. అందుకోసమే ఈ 42% రిజర్వేషన్స్ కావాలని చెప్పి ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు. అయితే ఈ 42% రిజర్వేషన్ అనేది సాధ్యమా అన్నది మాత్రం గాడ్ నోస్. అసలు రాజ్యాంగం ఏం చెప్తుందో ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక్కడ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది అంటే వెనుకబడిన తరగతులకు రాష్ట్రం అనేది ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 16(4) ప్రకారం వెనుకబడ్డ సామాజిక విద్యా వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ గురించి, అలాగే ఆర్టికల్ 46ను చూసినట్లయితే అందులో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి విద్య ఆర్థిక పురోగతిలో సహాయం చేయాలి ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు ఇది మార్గదర్శకంగానే ఉంది. ఇక ఆర్టికల్ 243(d)(6) మాత్రం స్థానిక సంస్థల రిజర్వేషన్స్ గురించి మాత్రమే తెలియజేస్తోంది. అయితే రాజ్యాంగం ప్రకారం ఈ రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ మించకూడదు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను మాత్రం మనం ఒక్కసారి కనుక చూస్తే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి 10% రిజర్వేషన్లు ప్రస్తుతం అమలవుతున్నాయి. నిజానికి ఈడబ్ల్యూఎస్ అనేది లేకపోతే 49.5%గా రిజర్వేషన్లు ఉండేవి. కానీ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ అమలవుతోంది కాబట్టి రిజర్వేషన్స్ 59.5%కి ఇప్పుడు చేరుకున్నాయి. అయితే ట్విస్ట్ ఇక్కడ ఒకటి ఉంది. అదేంటంటే రిజర్వేషన్స్ 50%కి మించితే అది రాజ్యాంగ విరుద్ధం అని గతంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని వర్డిక్ట్స్లో తెలియజేసింది. మరి ఇలాంటి కొన్ని కేసులు ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం రానున్న వీడియోల్లో.